ఈ తాలిబాన్ లేదబ్బా ఐ లవ్ హిందుస్థాన్ ఐ हेट पाकिस्तान हिंदू अफगान भाई भाई అని చెప్తారు. यहाँ पे हमारे साथ तालिब भाई हैं. आप इंडिया के बारे में क्या सोचते हैं? I love you Hindustan. Hindustan is Afghanistan is bye bye. ఇటువంటి వీడియోలు నేను లాస్ట్ వీడియోలో బలూచిస్తాన్ గురించి మాట్లాడినప్పుడు కూడా మీకు చూపించిన. ఇది బలూచిస్తాన్ మన సపోర్ట్ కోరుకుంటుంది, పాకిస్తాన్ నుంచి విడిపోయింది, స్వతంత్ర దేశంగా అనౌన్స్ చేసుకుంది అనే టాపిక్ మాట్లాడినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మనం అంటే బాగా ఇష్టపడతారు అనే టాపిక్ మాట్లాడినా కొన్ని వీడియోలు కూడా మీకు చూపించిన. ఎస్, ఆఫ్ఘనిస్తాన్ కి మనం టూర్కి పోతే మనకి ఇచ్చే రెస్పెక్ట్ అంతా ఇంత కాదు ఇండియన్స్ అంటే. అదే నువ్వు పాకిస్తాన్ వాడు అని చెప్పినావు అనుకో, ఉరికిచ్చి కొడతారు, కనబడితే కాల్ చేద్దాం అన్నంత కోపంతో ఉంటారు. అదే మనం ఇండియన్స్ అంటే మాత్రం మేమాన్స్ అంటారు, అంటే మనల్ని ఆత్మీయుల కింద చూస్తారు, మనకి చాలా గౌరవం ఇస్తారు. ఇది యాక్చువల్ గా ఈ టూరిస్టులు అక్కడికి పోయేటోళ్ళు, సైకిల్ యాత్రలు, బైక్ యాత్రలు చేసేటోళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు మన యూట్యూబర్స్. ఆ యూట్యూబర్స్ చేయబట్టి ఆఫ్ఘనిస్తాన్ మనం అంటే ఎంత ఇష్టపడతారో తెలిసింది. इंडिया का बहुत बड़े फैन है. अफगानिस्तान और हिंदुस्तान का दुनिया में मिसाल दिया जाता है कि दोस्त है. दोस्त का मतलब होता है भाईजान, भाई भाई. సైకిల్ బాబా అని ఒక యూట్యూబర్ ఉన్నారు, సైకిల్ మీద యాత్ర చేస్తా ఉంటాడు. ఆయన ఆఫ్ఘనిస్తాన్ కి పోతే ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు. ఆయన సైకిల్ కి ఇండియన్ ఫ్లాగ్ అదంతా ఉంటది కదా, చూసి ప్రతి 2-3 కిలోమీటర్లకు ఒక ఆపేస్తారట. ఆపేసి ఖచ్చితంగా చాయ్ తాగమని ఫోర్స్ చేయడము, ఏదైనా తినమని ఫోర్స్ చేయడము, ఏదైనా ఇచ్చి పంపడము, అంటే ట్రావెల్ చేస్తూ ఉంటాడు కదా ఆయనకి ఏదో ఒకటి కొనిచ్చి పంపడం. ఇట్లా 2-4 किलोमीटर पे रुकता हूँ, कोई ना कोई चाय पिलाने के लिए धक्के से रुकता, रुक के चाय पी के फिर नवाजी में तो आप मेहमान नवाजी में क्या पैसा क्यों नहीं ले रहा है तुम ये बताए? आप हमारा मेहमान. अभी घोड़ा होता है ना, वो दोस्ती करेगा घास से तो खाएगा. ఇంకో యూట్యూబర్ ఇండిగో ట్రెక్కర్ అనే అతనికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయింది, అది కూడా అతను షేర్ చేసుకున్నాడు ఆఫ్ఘనిస్తాన్ టూర్కి పోయినప్పుడు. शुक्रिया ना, दिल से मोहब्बत. शुक्रिया. जिस दुकान पे हम गए थे वो दुकान पे जो उबैद भाई थे ना, वो हमें बोले कि आपको रुकना पड़ेगा और ये जो कबाब है खाना पड़ेगा और साथ में जूस, पानी, लंच सारा कुछ हमने अरेंज करके रखा. అదే ఆఫ్ఘనిస్తాన్ జనం ముందు పాకిస్తాన్ టాపిక్ తీస్తే ఇండియన్స్ తోటి ఏం మాట్లాడుతున్నారంటే, ఒక సైడ్ నుంచి మీరు తలుపుకోరు, ఇంకో సైడ్ నుంచి మేము తలుపుకుంటాం, అది లేకుండా చేద్దాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఒక ముస్లిం కంట్రీ, అక్కడ షరియా ముస్లిమ్స్ అనేటోళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ తాలిబాన్స్ పాలిస్తున్నారు. గవర్నమెంట్ ఉన్నా, ఇప్పుడు తాలిబాన్స్ ఉన్నా, అంతకంటే ముందు తాలిబాన్స్ ఉన్నా, ఎప్పుడైనా కానీ తాలిబాన్స్ తో సహా ఇండియా అంటే ఇష్టపడతారు, ఇండియాని ప్రేమిస్తాయి. ఎందుకు ఇంత ప్రేమిస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం. ఈ మిస్టరీని మనం సాల్వ్ చేయాలంటే మనం 3300 BCలకు పోవాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత అది మొదలైన టైంలో అఖండ భారతం ఉండేది. అఖండ భారతంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, పాకిస్తాన్ ఉంది, చాలా దేశాలు. ఇప్పుడున్న ఈ ముస్లిం కంట్రీస్, ఎన్నో కంట్రీస్ అన్ని కూడా భారతదేశంలో విలీనమై ఉన్నవే, అఖండ భారతంలో ఉన్నవే. మహాభారతాన్ని చూస్తే అందులో కౌరవుల తల్లి గాంధారి ఉంది కదా, గాంధారి పుట్టింది గాంధార రాజ్యంలో. గాంధార రాజ్యపు సుబాల అనే రాజు కుమార్తెనే గాంధారి. సో ఆ గాంధార రాజ్యం ఉంది కదా, గదే ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న కాందహార్. రామాయణంలో కూడా మనం గాంధార రాజ్యం గురించి చదువుకుంటాం, మాట్లాడుకుంటాం. 11th సెంచరీ కంటే ముందు అక్కడ మౌర్య రాజులు, కుషాణ రాజులు, గుప్త రాజులు, సిక్ రాజులు, హిందూ సాహి రాజులు వీళ్ళంతా కూడా పాలించారు. ఆ తర్వాత 12th సెంచరీ నుంచి కంప్లీట్ గా ముస్లిం రాజులు అనే వాళ్ళు డామినేట్ చేస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ లో చాలా ఊర్ల పేరు సంస్కృత పదాల నుంచి డెరైవ్ అయినవి ఉంటాయి. బాల్కా అని ఉంటుంది, బాలికా అనే పదం నుంచి వచ్చింది. నాన్గాహార అని ఉంటుంది, నాగహార నుంచి వచ్చింది. కాబూల్ అనే ఏరియా కుబా అనే పదం నుంచి వచ్చింది. అట్లే కాకుండా అక్కడ ఉన్న అధికారిక లాంగ్వేజ్ పష్తో లాంగ్వేజ్ అనేది ఉంది కదా, ఆ పష్తో లాంగ్వేజ్ లో కూడా చాలా పదాలు సంస్కృతం నుంచి వచ్చినాయి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న లాంగ్వేజ్, ఇప్పుడు హైదరాబాద్ లో ఉర్దూ, హిందీ మిక్స్ అయి మాట్లాడతారు అని అంటే, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అంతా కూడా మాట్లాడే ఉర్దూ ఇక్కడ కలిసిపోయి అలవాటు అయిపోయి ఒక భాషలో మమేకం అయిపోవడం వల్ల ఉర్దూ, తెలుగు అంతా కలిపి కొడతాం. లైక్ దట్ అప్పట్లో సంస్కృతం అనేది బాగా ఉంది కాబట్టి అదే ఏరియాలో హిందీ వచ్చినా, ఇంకే భాష వచ్చినా సంస్కృత పదాల నుంచి అది మిక్స్ అయిపోయి ఇప్పటికీ వాడుక భాషలో పష్తో లాంగ్వేజ్ వాళ్ళ అధికారిక లాంగ్వేజ్ లో చాలా వరకు సంస్కృత పదాలు ఉంటాయి. ఏది చెప్పినా అఖండ భారతంలో అదొక భాగం కాబట్టి సచ్చినట్టుగా మనకి వాళ్ళకి భావ సారూప్యత ఉంటుంది. అట్నే వాళ్ళకి మనకి ఎక్కడో ఒక ఏదో ఒక మ్యాచ్ పాయింట్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు అటు అఫ్ కోర్స్ పాకిస్తాన్ కి మనకు కూడా ఉంటది, కానీ అక్కడ చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేసి మనం అంటే హేట్ రేట్ నింపడంతో మనం ఇష్టపడతలేరు. కానీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి అరే వీళ్ళు మనోళ్ళు, మన దగ్గరోళ్ళు అనే ఫీలింగ్ ఎందుకు ఉంటుంది అంటే, ఖచ్చితంగా అక్కడున్న డిఎన్ఏలో ఏదో ఒక మూలన మనం అనేది ఉంటుంది కాబట్టి మనం అంటే ఇష్టపడుతున్నారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇండియా అంటే నెగిటివ్ గా చెప్పేటోళ్ళు లేరు కాబట్టి వీళ్ళు మనోళ్ళు లేరా, వీళ్ళు పాత మనోళ్ళు లేరా అనే పాయింట్ ఉంది అన్నట్టు. కంటెంట్ మంచిగా ఉన్నది కదా, నచ్చుతాను కదా, నచ్చితే ఒక లైక్ కొట్టరాదు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. ఇవన్నీ కాదు భయ్, పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ, ఆఫ్ఘనిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ,
మరి ఈ రెండు ఇస్లామిక్ కంట్రీల మధ్యలో పంచాయతీ ఎందుకు వచ్చింది? వీళ్ళు ఎందుకు కలిసిపోలే? వీళ్ళెందుకు ఒకటి కాలేదు? బాయ్ అని ఎందుకు అనుకోలేదు? ఎస్, అక్కడికే వస్తున్నా. November 12, 1893 గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఆ టైంలో ఇండియాని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్న టైం. బ్రిటిషర్స్ ఈ ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్యుపై చేసుకుందాం అనుకుంటే కుదుర్చలేదు. ఇటు ఆఫ్ఘాన్ లో ఉన్న రాజులు చాలా స్ట్రాంగెస్ట్ రాజులు, వేరే టోని లోపలికి రాణిస్తలేరు. చాలా కడక్ మనుషులు ఉన్నారు. అసలు ఎవడి అధికారం మా మీద రూల్ చేయడానికి లేదు అని చాలా కరాకండి ఉన్నారు. పాకిస్తాన్ వరకు ఆక్యుపై చేసుకోగలిగిన బ్రిటిష్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కి పోదామంటే కుదురుతలేదు. ఇట్లా కాదురా భయ్, రష్యా వాళ్ళు ఇటు రావద్దు, మనం అటు పోవద్దు అని చెప్పి ఒక లేఖ రాసు, ఒక లైన్ చేసుకున్నారు. అదే డ్యూరాండ్ లైన్. ఈ డ్యూరాండ్ లైన్, నేను ఇంతకుముందు వీళ్ళ భాష గురించి మాట్లాడాను కదా, పష్టు అనే లాంగ్వేజ్ కి సంబంధించిన ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎక్కడైతే ఉంటారో, కొంతమంది గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజన ప్రజలు ఉన్న ఏరియా మీదకి వెళ్ళి ఆ లైన్ పోతూ పోయింది. ఆ లైన్ పోతూ పోవడంతో ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన కొంతమంది ఆఫ్ఘానీ గిరిజన వాళ్ళంతా కూడా ఇటు పాకిస్తాన్ సైడ్ వచ్చారు. అయితే కొంతమంది ఆఫ్ఘానీలు ఉన్న గిరిజన ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా. అప్పుడు బ్రిటిషర్స్ పాలిస్తున్నారు కాబట్టి అటున్నోళ్ళు అరే మనోళ్ళే కానీ అటున్నారు అన్న కన్సర్న్ వాళ్ళకు ఉంది. కానీ అది ఒక ఫైర్ గా, అంటే ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఏరియాలో ఉన్న వాళ్ళంతా మేమంతా ఆఫ్ఘానీలం, మా భాష ఆఫ్ఘానీ, మా భాష ఫస్ట్, మేము అటే ఉండాలి అన్న పాయింట్ వాళ్ళ మనసులో ఉంది. కానీ అప్పుడు బ్రిటిషర్స్ కి ఆపోజిట్ గా పోరాడేంత దమ్ము లేక అక్కడికి ఆగిపోయారు. కానీ ఎప్పుడైతే ఇండియాకి స్వతంత్రం వచ్చిందో, ఎప్పుడైతే పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా అదే రోజు 1947 లో సపరేట్ అయిందో, ఆ టైంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఆఫ్ఘానీలు ఉన్న ఫస్ట్ లాంగ్వేజ్ ని మాట్లాడుతున్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాని ఆఫ్ఘనిస్తాన్ కి హ్యాండ్ ఓవర్ చేయలే, సరెండర్ చేయలే. ఆ పాయింట్ మీద ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి చాలా బాధ అనిపించింది. అరే స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్స్ పాలిస్తున్నప్పుడు అంటే వేరు, స్వాతంత్రం వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు మా వాళ్ళని మాకు ఇయ్యలేదు, మా ల్యాండ్ ని మా ప్రజల్ని మాకెందుకు అప్పచెప్పలేదు, అది పాకిస్తాన్ లో భూభాగంగానే ఎందుకు చూసినావు నువ్వు అనే పాయింట్ మీద వాళ్ళకి చాలా బాధ అనిపించింది. ఆ బాధ కోపంగా మారింది, ఆ కోపం పగగా మారింది, ఆ పగ ఇప్పటికీ రగులుతుంది. అందుకే ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న వాళ్ళంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ లో కలవడానికి ఇష్టపడుతున్నారు. ఆ బలూచిస్తాన్, సింధు అనే పాకిస్తాన్ లో ఉన్న ఈ రెండు ముక్కలు కూడా మేము సపరేట్ అయిపోతాం. సింధులో హిందూస్ ఎక్కువ మంది ఉన్నారు, ఈ బలూచిస్తాన్ వాళ్ళు ఏంటంటే సపరేట్ దేశం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది అక్కడ జరుగుతున్న ముచ్చట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఎందుకు కొట్లాడుకుంటున్నాయో. వాళ్ళ ప్రజల్ని వాళ్ళకు కాకుండా చేస్తూ, వాళ్ళ భాషలని వాళ్ళ దగ్గరికి రానియకుండా చేస్తూ, వాళ్ళ భూభాగాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పకపోవడంతో కోపం స్టార్ట్ అయింది. లైన్ అవతల మా ఊర్రా, మా ఊరికి మమ్మల్ని కలపకుండా మీరు గిన్నె కలుపుకోవడం గిట గీసిన ఏదో చేసి మమ్మల్ని అక్కడ కలపచ్చు కదా అనే పాయింట్ వాళ్ళకు ఉంటుంది కదా. అదే జరుగుతుంది. పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి శత్రుత్వం అట్లా స్టార్ట్ అయింది. మరి ఆఫ్ఘనిస్తాన్ కి ఇండియాకి మిత్రుత్వం ఎట్లా స్టార్ట్ అయింది? ఎట్లయిందంటే పాకిస్తాన్ మన నుంచి విడిపోయిన తర్వాత 2 months కి 1947 లో 2 months కి మన మీద యుద్ధానికి వచ్చింది. ఆ యుద్ధానికి వచ్చింది, కాశ్మీర్ ని ఆక్యుపై చేసుకోవడానికి, కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేసింది. ఇవి జరుగుతున్న టైంలో ఈ ఆఫ్ఘనిస్తాన్ కి ఏమనిపించిందంటే, ఒరే వీళ్ళు మన ఖైబర్ పఖ్తూన్ఖ్వాని వాళ్ళు ఉంచుకున్నారు, మనకి రిటర్న్ ఇస్తలేరు, అండ్ ని కబ్జా చేసిరు, ఇప్పుడు కాశ్మీర్ ని కబ్జా చేయడానికి పోతున్నారు, వాళ్ళకి దేశం ఇచ్చిన వాళ్ళ మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారా, వీళ్ళు ఎంత గలీజ్ గాలరా అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. అప్పుడు మొదలైంది అయ్యా అంటే కంటిన్యూ అవుతూనే ఉంది. 1893లో స్టార్ట్ అయింది, 1947లో ముదిరింది, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అది అందుకే వాళ్ళు ఏమంటారు, నేను కింద నుంచి కొడతాను మీద నుంచి కొట్టు అని చెప్పి వాళ్ళు ఎగేస్తారు మనకు కూడా. ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా కాశ్మీర్ మీద ఒకటే మాట అంటది, కాశ్మీర్ ఇండియాకి సంబంధించిన ల్యాండ్, దాన్ని ఆక్యుపై చేయాలని చూస్తుంది పాకిస్తాన్ అని చెప్తారు. 1947లో మన దేశం వచ్చిన తర్వాత, మనతో యుద్ధం చేసిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళు ఓడిపోయిన తర్వాత మనం UN లో మెంబర్షిప్ కోసం పోయినాం. అఫ్ కోర్స్ ప్రపంచ దేశాలు ఏవైనా కానీ దేశంగా ఏర్పడిన తర్వాత UN మెంబర్షిప్ కావాలి. ఇప్పుడు బలూచిస్తాన్ కూడా UN మెంబర్షిప్ కావాలని కోరుకుంటున్నది స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న తర్వాత మనం కూడా లెటర్ పెట్టినాం సపోర్ట్ చేస్తా. లైక్ దట్ ఆ టైంలో UN కి మన దేశం పోయింది, పాకిస్తాన్ కూడా కొత్త దేశం కదా, వాళ్ళు కూడా లేఖ రాసుకొని మేము కూడా UN మెంబర్షిప్, ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ అవుతామని చెప్పి పోతే, ఈ దేశం మెంబర్ కావడానికి మీకు ఇష్టమేనా అని చెప్పి మిగతా దేశాలను కూడా అడుగుతారు కదా. ఆ పాయింట్ లో ఇండియా గ్లోబల్లీ ఆపోజ్ చేసింది పాకిస్తాన్ ని. చల్ ఇది UN మెంబర్, చండాలమైన దేశం ఇది అని మనం చెప్పినాం. ఎట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకు సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ UN మెంబర్ కావడానికి వీలు లేదు అని చెప్పింది. అక్కడ మనకి ఇంకొంచెం ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. దేశం పుట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి, అంటే మనం దేశంగా అవతరించినప్పటి నుంచి దోస్తులు కాబట్టి తిక్కు దోస్తులు. ఈ దేశం కోసం రష్యా లాంటి మన మిత్ర దేశంతో కూడా మనం పోట్లాడడానికి పోయినాం. ఆఫ్ఘనిస్తాన్ ఏం చేయొద్దు, ఏమనంటే మేము ఊరుకోము, ఎందుకంటే దానికి మేము ఉన్నాం అని రష్యాతో కూడా మనం వెళ్ళిపోయినాం. అంత మిత్రుత్వం ఉంది ఆఫ్ఘనిస్తాన్ కి మనకి. ఆఫ్ఘనిస్తాన్ కి ఇండియాకి పెనవేసిన ఇంకొక బంధమే బాలీవుడ్ అంటే హిందీ సినిమా వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి చూసిరు కాబట్టి ఫ్యాన్స్ అయ్యారు. అక్షయ్ కుమార్ టీ షర్ట్లు తాలిబాన్లు కూడా వేసుకొని తిరిగేది.
అట్నే ఈ మన బాలీవుడ్ హీరోలకు సంబంధించిన కటౌట్లు, హోర్డింగ్లు, షారుఖ్ ఖాన్వి, అమితాబ్ బచ్చన్ అంటే వాళ్ళకి ఎంత పిచ్చి అంటే అమితాబ్ బచ్చన్ కోసం యుద్ధం ఆపేసారు వాళ్ళు. ఎస్, అమితాబ్ బచ్చన్ ఒక సినిమా షూటింగ్ కోసం అక్కడికి పోతే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో అక్కడ యుద్ధం జరుగుతుంది తాలిబన్స్ కి, అట్నే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి. ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ తాలిబన్స్ కి చెప్పారు అమితాబ్ బచ్చన్ మన దగ్గరకు వస్తుంది, బాంబులు వేయకూడదని చెప్తే వాళ్ళు ఆపారు. One thing on which all the Mujahideen group agreed was on Amitabh Bachchan. Exactly. She told her father, you know, Amitabh is coming and what is going to happen? The Mujahideen are bombing Kabul. Please tell them not to bomb today. ఈవెన్ ఆ గవర్నమెంట్ కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా అమితాబ్ బచ్చన్ కి సెక్యూరిటీగా పోయారు. అమితాబ్ బచ్చన్ ని వెల్కమ్ చేశారు, గన్ను రివర్స్ తిప్పి అందులో ఫ్లవర్ వేసి గులాబీ పువ్వు ఇచ్చి ఆయన స్వాగతం పలికిచ్చారు. The moment we landed there, they reversed their rifles and they put a flower in the barrel just as a welcome gift. President Najib had organized a lot of security for us. You know, we used to walk with tanks and planes flying over us just to protect us. ఆ టైంలో తాలిబాన్ ఊకున్నారు, ఎందుకంటే తాలిబాన్స్ కూడా ఇండియా అంటే ఇష్టం, ఇండియన్ సినిమా అంటే ఇష్టం, కాబట్టి వాళ్ళు యుద్ధం చేసుకునేటోళ్ళు కూడా ఆపిరబ్బా. అది ఇప్పుడు మన సౌత్ ఇండియన్ సినిమా కూడా అక్కడ రాజ్యం వెళ్తుంది. పాకిస్తాన్ లో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు, బాహుబలి ఫ్యాన్స్. అది అండ్ ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. కబీర్ ఖాన్ అని బాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన ఒకసారి ఒక డాక్యుమెంటరీ దిద్దని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ పోదాం అంటే అక్కడ యుద్ధం జరుగుతుందని చెప్పి రష్యా నుంచి ఒక ప్రైవేట్ హెలికాప్టర్ మాట్లాడుకుని అక్కడికి పోయి ఆ హెలికాప్టర్ ని ఎవరూ లేని ప్లేస్ లో దించిన తర్వాత డాక్యుమెంటరీ షూట్ చేద్దాం కానీ బేండ్ యాక్చువల్లీ ఆడు పోయి దిగిన తర్వాత ఆ మట్టి, ఆ దుబ్బ అంత లేస్తుంది కదా, అదంతా పోయి క్లియర్ కాగానే తాలిబాన్లు ఉన్నారట ఎదురుగా గన్నులు పట్టుకొని ఏ అని చెప్పి దగ్గర కలవడానికి రాగానే నేను హిందుస్థాను నేను ఇండియన్ అని చెప్పి గట్టిగా అరవంగానే అరే ఇండియన్ అని చెప్పి గన్నులు కిందికి దించి వాళ్ళు మేరే సప్నోకి రాని తుజే ఆయేగి తో అనుకుంటూ పాటలు పాడుతూ వాళ్ళు వచ్చి उसने देखा यार ये हेलीकॉप्टर आया, दो बंदे कूदे बैग के साथ, हेलीकॉप्टर निकल गया ही लगा, हमने बोला हिंदुस्तान और वो पास में आया, अचानक रुका, and he started smiling और वो गाना गाने लगा यार, मेरे सपनों की रानी कब आएगी. అంటే అంత ఇష్టం హిందుస్థాన్ వాళ్ళు అంటే, అంత ఇష్టం ఇండియన్స్ అంటే, వాళ్ళకి ఎందుకు అంత పిచ్చి అంటే దీనికి వెనకాల జరిగిన స్టోరీ అంతా మీకు చెప్పేసిన. ఈ దేశానికి ఆ దేశానికి ఉన్న ఇంకొక అనుబంధం సంబంధం క్రికెట్. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళంతా క్రికెట్ లవర్స్, మన ఇండియన్స్ అంతా కూడా క్రికెట్ లవర్స్. కానీ 2021లో ఎప్పుడైతే తాలిబాన్ల గవర్నమెంట్ మళ్ళీ వచ్చిందో అక్కడ పరిస్థితులు మొత్తం మారినాయి. ఈ క్రికెట్ కి ఫండింగ్ ఇచ్చేటోళ్ళు లేరు, క్రికెట్ ని ఆదుకునేటోళ్ళు లేరు, క్రికెట్ స్టేడియంలు, టోర్నమెంట్లు ఇవన్నీ నడిపించేటోళ్ళు లేరు. ఆ టైం నుంచి ఈ టైం వరకు ప్రజెంట్ కూడా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం ని బతికిస్తుంది ఓన్లీ మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ మన BCCI. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం కి ఫండ్ ఇస్తుంది, వాళ్ళకి పేమెంట్లు ఇస్తుంది, వాళ్ళకి టోర్నమెంట్స్ ఇస్తుంది, వాళ్ళకి అక్కడనే స్టేడియంస్ కట్టిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఆ క్రికెట్ టీం ని కంప్లీట్ గా దత్తత తీసుకున్నట్టుగా తీసుకుంది మన ఇండియన్ గవర్నమెంట్, మన BCCI. కాబట్టి అక్కడున్న క్రికెట్ లవర్స్ కి విపరీతమైన ఇష్టం. వాళ్ళకి ఒకటే పాయింట్ తెలుసా, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా జరిగితే వాళ్ళు ఏదోడిపోయినా బాధపడతారట. లిటరల్లీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బతికుందంటే దానికి కారణం ఇండియా అని మనం చెప్పుకోవడం కాదు, వాళ్ళ లోకల్ పీపుల్ చెప్తున్నారు. हिंदुस्तान क्रिकेट बोर्ड है ना, उससे हमारे टीम को बहुत सपोर्ट मिलता है और इसके हम बहुत शुक्रगुजार है और इंशाल्लाह दोनों भाई है. వాళ్ళకి కాందహార్ క్రికెట్ స్టేడియం కట్టించడం ఆడుకోవడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి, మ్యాచ్లు కండక్ట్ చేయించుకోవడానికి. ఇంతకుముందే చెప్పిన ఇందిరాగాంధీ గారు USSR తో మనకున్న ఫ్రెండ్షిప్ ట్రీటీ, ఆఫ్ఘనిస్తాన్ కి మనకు ఫ్రెండ్షిప్ ట్రీటీ ఉంది, అట్నే USSR కి మనకి కూడా ఫ్రెండ్షిప్ ట్రీటీ ఉంది కదా, ఆ ట్రీటీకి 10వ యానివర్సరీకి ఇన్వైట్ చేసినప్పుడు ఇందిరాగాంధీ గారు రిజెక్ట్ చేశారు. మీరు ఆఫ్ఘనిస్తాన్ ఏమనంటే మేము ఒప్పుకోము అనే పాయింట్ లో, అంటే అంతవరకు మనం వాళ్ళకి ప్రేమ చూపించాం అన్నట్టు. అండ్ ఇంకొకటి, వాళ్ళ దేశంలో చాలా వరకు మంచి మంచి కన్స్ట్రక్షన్స్ కట్టింది మన ఇండియానే. వాళ్ళ దేశంలో అతిపెద్ద డ్యామ్ సాల్మా డ్యామ్ ని అది కట్టించింది మన ఇండియన్ ప్రభుత్వమే, పార్లమెంట్ బిల్డింగ్ ని కట్టించింది మన ఇండియన్ ప్రభుత్వమే, ఈ రీస్టోరేషన్ ఆఫ్ ప్యాలెసెస్ ని చేసింది కూడా మన ఇండియన్ గవర్నమెంట్, ఎయిమ్స్ లాంటి పెద్ద హాస్పిటల్ ని కట్టింది మన గవర్నమెంటే, ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అనే హాస్పిటల్ ని కట్టించింది మన ప్రభుత్వమే. సో అట్లా ఎన్నో రకాల సేవల్ని, డ్యామ్స్ ని, రోడ్స్ ని, ఎలక్ట్రిసిటీని, అంబులెన్స్ ని, ఇంకా ఒకటి కాదు రెండు కాదు 1,90,000 చేసినాం. దాదాపు $3 బిలియన్ హెల్ప్ చేసినాం. అందుకే వాళ్ళకి మనం అంటే చుట్టాలు అన్న సెన్స్ లో చూస్తారు వాళ్ళు. తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ని పడగొట్టి తాలిబాన్స్ ఆక్యుపై చేసుకున్న తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఆ దేశాన్ని హేట్ చేయడం స్టార్ట్ చేసినాయి. కంప్లీట్ గా ఆఫ్ఘనిస్తాన్ ని పట్టించుకునే నాదుడే లేడు. తాలిబాన్స్ రాజ్యం వెళ్తుంటే అక్కడున్న లోకల్ ప్రజలకి తిండి లేకుండా అయిపోయి దారుణమైన సిచ్యువేషన్ లో ఆకలి చావులు మొదలైనాయి. అటువంటి టైంలో ప్రపంచ దేశాలు ఏవి పట్టించుకోలేదు. అప్పుడు కూడా ఇండియా వాళ్ళకి హెల్ప్ చేసింది. 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలని తినడానికి
అన్నం వెతుకుంటే చాలు పోయి పచ్చడి వేసుకుని తింటాం, ఉప్పు వేసుకుని తింటాం, నీళ్ళు పోసుకుని తింటాం, గంజి పోసుకుని తింటాం, ఎట్లా తింటాం. అట్నే అక్కడ ఉన్న ప్రజలు తినే గోధుమల్ని మనం దానం చేసినాం, పంపించినాం, అక్కడ ఉన్న ప్రజలకి మళ్ళీ కడుపు నింపినాం. ఆఫ్ఘనిస్తాన్కి మన దేశం చేసిన సాయమే ఇప్పుడు ప్రేమ లెక్క మారి మన దేశం మీద చూపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్కి టూర్కు పోతే వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు. దానికి కారణం ఏంటంటే వెనకాల జరిగిన ఇంత స్టోరీ. సో అందుకే తాలిబాన్ గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. కాశ్మీర్ మీదే, కాశ్మీర్ మీదే, మీరు మీదికి వెళ్ళి కొట్టరు, మేము కిందికి వెళ్ళి కొడతామని రెడీగా ఉన్నారు. సో అదిదా మ్యాటర్. ఇటువంటి మంచి మంచి వీడియోస్ ముందు ప్రజెంట్ చేయాలంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. ఆ ఎంకరేజ్మెంట్ ఎట్లా వస్తుంది? లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ఇట్లాంటివన్నీ చేస్తే వస్తుంది. అవే నాకు బూస్ట్ హార్లిక్స్ బోన్విటా లెక్క చేయరు. ఓకేనా?